బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడి జరిగింది. కోడిగుడ్లు టమాటాలతో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడి చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. 10 టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్లు టమాటాలతో దాడి జరిగిన ఆ కోడిగుడ్ల షెల్స్ ని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అలాగే టమాటాలు కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది. ఎర్రగుంటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. అలాగే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తిన నేపథ్యంలో ఎమ్మెల్యే మీద కూడా దాడి జరగడంతో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్, ఈరోజు ఎర్రగుంటలో ఇంత ఉద్రిక్తతగా జరగడానికి కారణం ఏంటి? అసలు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మీద దాడి జరగడానికి కారణాలు ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అందుబాటులోకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. రాజేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెరీ సారీ టు కాల్ యూ ఈ టైంలో. అసలు ఏం జరిగింది ఈరోజు జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఉద్రిక్తత జరగడానికి కారణాలు ఏంటి? ఎవరు మీ మీద దాడి చేశారని అనుకుంటున్నారు? ఎర్రగుంట తండా జనగామ మండలంలో మొత్తం నియోజకవర్గంలోనే అత్యంత చిన్న గ్రామం. దరిదాపుగా 550 ఓట్లు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం కుటుంబాల వరకు మాత్రం ఒక 150-160 కుటుంబాలు మాత్రం ఉంటాయి. సరే, అక్కడ వాళ్ళు తొందరగా అయిపోద్దని నిర్ణయించుకున్నట్టున్నారు. దానికి కూడా మేము సంసిద్ధులై ఆ గ్రామంలో ఉండే సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్, మహిళా సర్పంచ్ ఉంటారు, వారు అదేవిధంగా 8 మంది వార్డు సభ్యులందరూ వస్తే కూడా మనము ఆ ఊరికి ఇంకేం కావాలో మంత్రి గారిని అడుగుదామని చెప్పి కూడా ఒక రిప్రజెంటేషన్ మీద తయారు చేసుకొని పోయినాం. పోతే పొద్దుటి నుండే మొత్తం కూడా మా మొత్తం శ్రేణులను, నాయకులను జనగామ నియోజకవర్గంలో అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మేము కూడా పోవాలి కదా అంటే, కాంగ్రెస్ వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి వాళ్ళందరినీ ముందు కూర్చునబెట్టి ఆ తండాకు సంబంధించిన 22 మంది నాయకులని, 8 మంది వార్డు సభ్యులు, ఒక మాజీ తాజా సర్పంచ్, వాళ్ళ 8 మందితో పాటు మొత్తం 22 మందిని కూడా అక్కడనే హౌస్ అరెస్ట్ చేశారు. నేను అడిగాను, ఇంత దుర్మార్గం ఉంటుందా? గ్రామంలో గ్రామ సభ పెడుతూ ఆ గ్రామ నాయకులందరినీ అరెస్ట్ చేయడం ఎక్కడిది? నన్ను ఇలా మీరు పిలిచిండ్రు, మీరు చాలా మందితో వస్తున్నట్టే నేనే చాలా మందితో ఎందుకు వస్తా? నేను 20-25 మంది మా నాయకులు, కార్యకర్తలు మాత్రమే వస్తామని చెప్పినాం. ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్ళు వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా అక్కడ తక్కువ మంది ఉన్నారు. బయట నుండి అనేక మంది గుండాలను తెచ్చుకొని, కోడిగుడ్లు టమాటాలు తెచ్చుకొని ఇలా కాంగ్రెస్ పాటలు పెడుతూ దానికి 600 మంది పోలీసులు ముందు వచ్చిండ్రు. తర్వాత మళ్ళీ 300 మంది పోలీసులు వచ్చిండ్రు. అత్యంత చిన్న గ్రామం. మేము ఆ గ్రామంలో ఏమడిగినాం, వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎస్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి 6 లక్షలు, 5 లక్షల బదులు 6 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వాలి. వాళ్ళకు 4 కిస్తీలో బదులు 1 కిస్తీ అనేది ముందే ఇవ్వాలి, ఇవి మాత్రం ముందు ఇవ్వాలని చెప్పి అడుగుదాం అనుకున్నాం. అది కూడా అడగకుండానే, మేము రిప్రజెంటేషన్ ఇవ్వకుండానే ఇదేదో ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పి వాళ్ళే ఒకటి క్రియేట్ చేసి ఇవాళ మంత్రి అక్కడికి రాకుండా, మంత్రి కూడా రాజేశ్వర రెడ్డి గారు, మంత్రి కూడా ఈ పర్యటనను రద్దు చేసుకోవడం వెనక ఏమైనా ఆంతర్యం ఉందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందనుకుంటున్నాం. చిన్న గ్రామం, మొదటిసారి వచ్చింది కావచ్చు అని చెప్పేసి నేను ఒక బొకే తీసుకొని పోయినా, అదే విధంగా ఇక్కడ ఉన్న చేరియాల్లో ఉండే మంచి ఒక పిక్చర్ ఉంటే దాన్ని తీసుకొని పోయినాను. షాల్ కూడా తీసుకెళ్లి, రిప్రజెంటేషన్ తీసుకెళ్లి, ఇంతకుముందు 3 సార్లు మంత్రులు వస్తే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించినాం. ఇవాళ కూడా ఆహ్వానించి ఆ గ్రామానికి సంబంధించింది, మండలానికి సంబంధించింది మా పనులు ఏమన్నా ఉన్నట్లయితే మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుందాం అని చెప్పిన. మేము పోయిన తర్వాత కూడా కొంతమంది కావాలని పల్లా గో బ్యాప్ అని మిగతా చేస్తుంటే కూడా నేను చెప్పిన, వీళ్ళందరూ కూడా ఈ గ్రామం వాళ్ళు కాదు, అయినా వాళ్ళకి అడిగే హక్కు లేదు, అయినా మనం కామ్గా ఉందామని చెప్పి కూడా నేను వాళ్ళని అడ్రస్ చేసి కూర్చొని ఉన్నా. కానీ రాను మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక హసనానికి లోనే మా యొక్క నాయకులు, కార్యకర్తల మీద విచ్చలవిడిగా మొత్తం మీద ఇవాళ లాఠీచార్జ్ చేసిండ్రు, విచ్చలవిడిగా కొట్టిండ్రు. ఆ కర్రలు కూడా మీరు ఇలా మీ యొక్క విజువల్స్ లో చూస్తే పోలీసుల యొక్క ప్లాస్టిక్ కర్రలన్నీ కూడా ఇరిగిపోయినాయి. మా దగ్గర 16 మంది నాయకులకు, కార్యకర్తలకు ఇలా దెబ్బలు తగిలినాయి. 6 ఇలా హాస్పిటల్లో ఉన్నారు. TV9 రిపోర్టర్ ఉపేంద్ర అని చెప్పేసి వాళ్ళ మీదకి గుడ్లు ఇసిరేస్తే ఆయన గుడ్డు మీదనే ఈ యొక్క కోడిగుడ్డు పడ్డది. ఆయన ఇప్పుడు మొత్తం అతన్ని ఆ భుజం మీద కూడా ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఇప్పుడే జనరల్ హాస్పిటల్ పోయి వచ్చినాం.
ఇలా ప్రెస్ వాళ్ళందరి మీద దాడి చేసిండ్రు, మా మీద దాడి చేసిండ్రు. వీళ్ళ అనేక మంది పోలీసుల యొక్క విచ్చలవిడితనం, పోలీసులే స్వయంగా పాటలు పెట్టి డాన్స్ చేయాలని వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కాంగ్రెస్ రాజేశ్వర్ రెడ్డి గారు కోసం అని చెప్పేసి. రాజేశ్వర్ రెడ్డి గారు, అసలు ఇంతకు మొదలు మీ జిల్లా మీ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. అసలు గొడవ ఎక్కడ చెలరేగింది, ఎక్కడ స్టార్ట్ అయింది? మేము పోయిన తర్వాత మేము కూర్చొని ఉంటే కాంగ్రెస్ కి చెందిన కొద్దిమంది అవుటర్స్ వచ్చి వాళ్ళందరూ కూడా ఆ పాట పెట్టుకొని డాన్స్ చేస్తూ మా వాళ్ళ మీద పల్లా గో బ్యాక్ అని చెప్పేసి మొదలు పెట్టినప్పుడు మన అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ తండావాసాలు అందరూ కూడా అడిగారు, మా ఎమ్మెల్యే మీరు బొమ్మని చెప్పేసి మీరు ఎట్లా అడుగుతారు, అసలు మీరు బయట నుండి వచ్చిండ్రు మీకేం హక్కుంటదంటే బాగా తాగి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అదే విధంగా వాళ్ళని అడ్డుకోవడానికి అని చెప్పి మా వాళ్ళు కూడా స్లోగన్స్ ఇస్తుంటే మా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు కొట్టి ఆ ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని బయటికి పంపించి ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. రాజేశ్వర రెడ్డి గారు, ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళు ఇలా కోడిగుడ్లు టమాటాలు ఎక్కడి నుండి వస్తాయి దాని దగ్గరికి, అదొక చిన్న గ్రామము, ఆ గ్రామంలో ఉండే మొత్తం తండావాసులు అందరూ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని చెందాలని చెప్పేసి నేను మాట్లాడినా. మరి ఇక్కడ బయట నుండి వచ్చిన ఒక 3 దఫాలుగా వాళ్ళు వచ్చారు. మొదటి దఫా నేను పోయినప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆగారు. ఆ తర్వాత 2వ దఫా వచ్చిన ఒక బ్యాచ్ మొత్తం కూడా మన ఆటోలలో వచ్చి వాళ్ళు గొడవ చేయడం, జెండాలు పట్టుకొని వచ్చి గొడవ చేశారు. మళ్ళీ 3వ దఫా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఆ గ్రామం నుంచి బయటికి పంపించిన తర్వాత కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మళ్ళా 300 మంది పోలీసులతో మళ్ళా ఆ ఊర్లోకి ఎంటర్ కావడం జరిగింది. అంటే ఇవాళ ప్రభుత్వ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం నేను కూర్చొనియకుండా ఇవాళ మిగతా వాళ్ళతో ఇలా కాంగ్రెస్ నాయకులతో చేయడం అనేది దుర్మార్గం. ఇవాళ పోలీసులు కూడా వాళ్ళకు అడుగులు మడుగులు వచ్చే విధంగా ఆ పాటలు పెట్టి వాళ్ళు డాన్స్ చేస్తూ విచ్చలవిడిగా మీది యొక్క విజువల్ చూసినట్లయితే ఇలా కాంగ్రెస్ నాయకునికో కార్యకర్తకో దెబ్బలు తగలే కదా, మా మీదనే దెబ్బలు తగినాయి, మాకే రక్తం ఓడింది, మా యొక్క చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్ అయినాయి, ప్రెస్ వాళ్ళే అయినాయి. మీరు ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు ఎవరైనా తెలుసుకోండి. పోలీసులు ఇలా పక్షపాతంగా ఉన్నారు, మా మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఖచ్చితంగా వాళ్ళ మీద కోర్టుకు వెళ్తాం. వాళ్ళు ఈ విధంగా చేసిన దాని మీద ఖచ్చితంగా మేము న్యాయం కోసం ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. రాజేశ్వర రెడ్డి గారు, ముందస్తు అరెస్టులు అయితే చేశారు. ముందు నుంచి బీఆర్ఎస్ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని పోలీసులు భావించే కదా హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ అక్కడ అంతమంది స్థానికేతరులు వస్తుంటే పోలీసులు మరి గమనించలేకపోయారని అంటారా? వాళ్ళకు నిజంగానే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ కూడా అలో చేశారు. వాళ్ళు అలో చేస్తున్నప్పుడు ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా వాళ్ళందరూ కావాలనుకున్నారో వాళ్ళందరూ నా తరఫునే మాట్లాడతారు కదా. ఖచ్చితంగా నేను వాళ్ళ తరఫునే మాట్లాడాలి కాబట్టి వాళ్ళు నా మీద వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు గ్రామంలో ఉండే తండాలో ఉండే మహిళలు కూడా పల్లా రాజేశ్వర బొమ్మడానికి మీరెవరు, అసలు మీది ఊరా అని చెప్పేసి ఆ సర్పంచ్ గాని మహిళా సర్పంచ్ అదే విధంగా మిగతా వార్డు సభ్యులు ఉన్న మహిళలు కూడా వాళ్ళందరూ అడిగారు, అసలు మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ఎమ్మెల్యేని మీరు ఉమ్మని చెప్పేసి మీరు అడగడానికి ఎవరని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించారు. అవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తే వాస్తవాలు ఏందో తెలుస్తుంది. ఈ విధంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ పెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి మా మీద దాడి చేసే ప్రయత్నం చేసి మమ్మల్ని ఆ ఊరు నుంచి బయటికి పంపించి బలవంతంగా బయటికి పంపించి వందలాది పోలీసులతో నిజాం కాలంలో కూడా ఇటువంటి చర్యలు జరగలేదు. ఇటువంటి కాలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ విధంగా జరగడం దురదృష్టకరం. పోలీస్ దాడిని ఖండిస్తున్నాం, ప్రెస్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఎవరైతే దీనికి బాధ్యులైన పోలీసులను తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేసిందో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రాజేశ్వర రెడ్డి గారు, గణతంత్ర దినోత్సవం రోజు ప్రభుత్వ కార్యక్రమంలో బాహాబాహికి దిగడం, అందులోనూ ఇలా దాడులు చేయడం, భౌతిక దాడి అలాగే కోడిగుడ్లతో ఇలా టమాటాలతో దాడి చేయడాన్ని ఖండిస్తున్నారు. తదుపరి కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా నేను ప్రజల ముందే వెళ్తాం. ప్రజలతో గెలిచిన వాళ్ళం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పి కోరుతాం. మమ్మల్ని అందరినీ వెనక్కి నెట్టి మమ్మల్ని కొట్టి వాళ్ళందరితో డాన్సులు చేయడం అనేది ఇక్కడ ఉన్న జనగామ పోలీసులకు కొత్తగా ఉన్నది. ఇంతవరకు మేము ఎప్పుడు చూడలే. వాళ్ళను మమ్మల్ని అందరినీ ముందున్నట్లయితే వెనక్కి పంపించేస్తే మేమే అర్ధగంట సేపు నేను కూర్చొని ఉన్నాం. అయినా ఆ పాట పెట్టించడం, ఆయనే డాన్స్ చేయడం, మిగతా వాళ్ళందరినీ డాన్స్ చేపించడం, ఆ పోలీసు సిఐ ఏ విధంగా కొట్టిందో మీకు కూడా నేను కొన్ని విజువల్స్ ఇప్పుడు పంపిస్తా. పర్టికులర్ గా ఆ సిఐ కొట్టడం గానీ, ఆయన కర్ర ఇరగడం గానీ, అదే విధంగా ఆ పాట పెట్టి డాన్స్ చేయడం గానీ అవన్నీ కూడా ఉన్నాయి.
రాజేశ్వర రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా పోలీస్ అధికారులు డాన్స్ చేయడం చూసారా? ఆ అధికారులు ఎవరో గుర్తుపట్టగలరా? పోలీస్ అధికారులు డాన్స్ చేయమని చెప్పి 2 చేతులతో వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా నా ముందే చెప్తుంటే అడిగాను. ఆ పాట బంద్ చేయించండి, ఇది కరెక్ట్ కాదు, రెచ్చగొడుతున్నారంటే పాటలు బంద్ చేయించడము మాది కాదు, అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. ఆయన మాత్రం ఆ పాట పెట్టమని చెప్పి వాళ్ళని డాన్స్ చేయమని చెప్పేసి చెప్తూ, మీరు రావడం అంటే నేను రాకూడదు అంటే మీరు రావడమే గొడవ కారణమండి అంటాడు. మీరు రావడం ఏంది, నాకు ఆహ్వానం ఇచ్చారు, నేను ఎమ్మెల్యేని, నన్ను రావద్దని మీరేమైనా చెప్పారా, వద్దంటారా, మీరు ఎందుకు చెప్పండి అని చెప్పేసి అంటే లేలే మేము వద్దనిలే, మీరు అందరితో ఖచ్చితంగా వస్తుంది అంటే వాళ్ళు 200 మందిని అక్కడ తీసుకొచ్చేసి నేను ఒక్కరిని పోతే నా మీద దాడి చేస్తారా అని ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు ఆ పాట పెట్టి వాళ్ళతో డాన్స్ చేపిస్తా ఉన్నారు. ఓకే, ఇంత క్రూషియల్ టైంలో కూడా మాకు స్పందించి మీకు అసలు అక్కడ ఏం జరిగిందని ఎగ్జాక్ట్లీ రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ పల్లా రాజేశ్వర రెడ్డి. ఇప్పటికైనా ఒక్కటే మాట, ఇవాళ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో ఆ గ్రామంలో ఉండే అనర్హులకు ఎవరికైనా ఇచ్చుకోవడం మాకు సంబంధం లేదు, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎస్టీ తండా కాబట్టి ఎస్సీ ఎస్టీలకు 5 లక్షలు కాకుండా 6 లక్షల రూపాయలు ఇస్తామని ఇంతకుముందు చెప్పింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మీరు చెప్పిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 లక్షలు ప్రతి ఇంటికి ఇవ్వాలి, ఎవరికి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి. అదే విధంగా 4 విడతల్లో మీరు ఇస్తామన్నారు, మంచిదే, కానీ ఆ విడతల్లో ఇచ్చినప్పుడు మొదటి విడత మొదలు డబ్బులు ఇస్తేనే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టుకోగలుగుతారు. కాబట్టి మిగతా వాళ్ళకి మీరు తర్వాత కట్టిన తర్వాత అవన్నీ కిస్తీ అయిన తర్వాత ఇచ్చినా పర్వాలే, కానీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకి మొదటి కిస్తీ అడ్వాన్స్ గా ఇస్తేనే కట్టుకుంటారని కూడా మేము ఆ మీటింగ్ లో చెప్దామనుకున్నాం. మమ్మల్ని చెప్పనీయలే, అక్రమంగా మా మీద దాడి చేసి అరెస్ట్ చేసింది కాబట్టి ఇవాళ వారిని ఖచ్చితంగా ఇది పాటించాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. మీ డిమాండ్ ప్రభుత్వానికి చేరాలని 10 టీవీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనగామ జిల్లా ఎర్రగుంట తండాల ఉద్రిక్తత తలెత్తింది. అయితే అక్కడ ఏం జరిగిందనేది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి స్వయంగా మనకి వివరించే ప్రయత్నం చేశారు ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చి. అయితే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మా రిపోర్టర్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కుమారస్వామిని అడిగి తెలుసుకుందాం. కుమారస్వామి, సో అసలు ఈ మొత్తం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకి దారి తీయడానికి గల కారణాలు ఏంటి, ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? సో జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రకుంట తండాలో ఈ రోజు ప్రభుత్వం చేపట్టినటువంటి 4 పథకాలను ప్రారంభించడం, రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడంలో భాగంగా ఎర్రకుంట తండా లోపల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాక సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. అయితే ఆయన పర్యటన సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇది జనగామ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ పాటించి ఆయన ఆహ్వానించి ఈ సభ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రతిసారి ఇక్కడ జనగామ నియోజకవర్గం లోపల ప్రోటోకాల్ సమస్య తలెత్తడం, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులు అడుగడుగున పల్లా రాజేశ్వర రెడ్డిని అడ్డుకోవడం, పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి మీటింగ్ లో అనేటువంటిది కామన్. కుమారస్వామి, అయితే ఎగ్జాక్ట్లీ పల్లా రాజేశ్వర రెడ్డి ఏమంటున్నారంటే స్థానికుల కంటే స్థానికేతరులే ఎక్కువ ఉన్నారు అని అంటున్నారు. గూండాలని బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చారు. నిజంగానే స్థానికేతరులు కనబడ్డారు ఈ రోజు మీటింగ్ లో? జనగామ నియోజకవర్గం లోపల ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మొబిలైజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ప్రోటోకాల్ సమస్య ఇష్యూ కావడం, కాంగ్రెస్ అనేటువంటిది బీఆర్ఎస్ అనేటువంటి రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఒక స్థాయి లోపల ఘర్షణ పూరిత వాతావరణం, ప్రతి మీటింగ్ లో కూడా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ గ్రామ సభ ఎర్రకుంట తండాలో జరగాల్సినటువంటి గ్రామ సభలో స్థానికులు పాల్గొనాలి, స్థానికులకు మాత్రమే తమకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పాలి. ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కేబినెట్ మినిస్టర్ గా ఉన్నాడు, అక్కడ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు కాబట్టి సహజంగానే అక్కడ
కాంగ్రెస్ కు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా అక్కడ మోహరించడం అనేటువంటిది జరిగింది. ఆయనని గ్రాండ్ వెల్కమ్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ప్రోటోకాల్, యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం పల్లా రాజేశ్వర రెడ్డిని ఆహ్వానించాలి. ఆ సభ ఆయన అధ్యక్షతన నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతం నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఇరు వర్గాల ఆధిపత్య ధోరణి అనేటువంటి ఈ రోజు జరిగినటువంటి ఘర్షణకు కారణం పోలీసులు ఎక్కడికక్కడికి, అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేసేందుకు రెండు వర్గాలను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం లోపల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి, అక్కడ డీసీపీగా ఉన్నటువంటి రాజమహేంద్ర నాయక్ ని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులను కూడా ఆహ్వానించాలి, అక్కడ తీసుకురావాల్సింది, అనుమతించాల్సిందిగా కోరారు. కానీ ఇంతలోనే ఇది చిలికి కానివానిగా మారడం, పల్లా రాజేశ్వర రెడ్డి పైన కోడిగుడ్ల దాడి జరగడం అనేటువంటి ఒక్కసారిగా ఆ పరిస్థితి అక్కడ అదుపు తప్పిపోవడం అనేటువంటి ఓకే కుమారస్వామి, థ్యాంక్ యూ.